జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో విశాఖపట్నంలో చాలా ఐటీ కంపెనీలు మూసేశారని, కొన్ని తరలిపోయినాయని, విజయవాడ ఎటువంటి ఐటీ అభివృద్ధి లేదని, ఎంతసేపటికి 3 రాజధానులు తప్పితే వేరే ఏం జరగలేదని అనే విమర్శ ఉంది కదా. డేటా తీసుకుంటేనే క్లియర్గా తెలిసిపోతుందండి. అంతకు ముందుతో పోలిస్తే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత పర్సంటేజ్ పెరిగినాయి విశాఖపట్నంలో, కొత్తగా ఏం వచ్చినాయి, ఏం పోయినవని డేటా తీసి పబ్లిష్ చేయండి, తెలుస్తుంది కదా. ఇవన్నీ ఒక వాతావరణం క్రియేట్ చేయటం, మేము కోరుకున్న వాళ్ళు పదవుల్లో వాళ్ళ విమర్శలకు ధీటుగా ఈ సమాధానంగా విశాఖపట్నంలో ఈ 5 ఏళ్లలో ఈ ఐటీ సంస్థలు వచ్చాయి, విజయవాడలో ఇవి వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో 2014-19 2 కంపెనీలు ఇన్ని సంఖ్య ఎంత, మా పాలనలో వచ్చినవి ఇవి కొత్త కంపెనీలు, ఈ నెంబరు ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా కరెక్ట్, అవి ఇంకా బలంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. అమర్నాథ్ గారు అది ఆ మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు ఒక బలమైనటువంటి మీడియా సమస్యలు అటు ఉండి మీరు ఇచ్చే నేరేటివ్ అవి ప్రజలకు చేర్చరండి. అంటే మీకు మీడియా లేకపోవడం కూడా మీకు ఒక దాని ఏమంటారంటే ఒక హ్యాండిక్యాప్ అనేసి అదే మీడియా ఎప్పుడైతే ఈ విధంగా చీలిపోతుందో, ఇప్పుడు ఈరోజు మీడియా అంటే న్యూస్ పేపర్ అంటే దానికి అర్థం లేకుండా పోయిందని, ఇవన్నీ పార్టీ పత్రికలో లేకపోతే కుల పత్రికలో వర్గ పత్రికలో అయిపోయాయి. అంతేగాని ఏవి కూడా న్యూస్గా రిపోర్ట్ చేసే పత్రికలు లేవు కదా. సో ఇటువంటి పత్రికలు ఉన్నప్పుడు వాళ్ళు కోరుకున్నదే వాళ్ళు ప్రచారం చేస్తారు తప్పితే రెండో వర్షం ప్రచారం చేయరు. సో మీకున్నది మీ మీడియాలో మీరు రాసుకుంటారు, అది చదివే వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ మీడియా. అంటే ప్యారలల్గా సోషల్ మీడియా కూడా వచ్చింది కదా. యాక్చువల్గా కంపారిటివ్గా తెలుగుదేశంతో పోల్చుకుంటే గత పీరియడ్లో వైసీపీ సోషల్ మీడియాను బాగా సద్వినియోగం చేసుకుందని అంటారు. ఆ సోషల్ మీడియా ద్వారా మీరు చేసిన పనులు మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఉన్నారండి, నేను చూస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది బాగానే ప్రచారం చేస్తూ ఉన్నారండి. అది సోషల్ మీడియా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండి. ఒకటేంటంటే క్రెడిబిలిటీ అండ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి, ట్రస్ట్ వర్తీనెస్. రెండోది ఈ సోషల్ మీడియా ఎంతసేపటికి మీరు మీ గ్రూపులకు పంపించుకుంటారు, వాళ్ళ గ్రూపులకు పంపించుకుంటారు, కానీ మీది వాళ్ళ గ్రూపులకు వెళ్ళదు, వాళ్ళది మీ గ్రూపులకు రాదు, ప్రత్యర్థులకు వెళ్ళవు. అక్కడ కూడా అంతేగాని వర్గాలు దానికి ఫ్యాక్షన్ లాగా చీలిపోతాయి. తటస్థులకు వెళ్ళాలి, యాక్చువల్గా తటస్థులకు వెళ్ళాలి, లేదా మీ ఇన్ఫర్మేషన్ అవతలకు వెళ్ళాలి, అవతల ఇన్ఫర్మేషన్ మీకు రావాలి, ఇవన్నీ జరగవండి. అవి కూడా అన్నీ కూడా ఇట్స్ ఆల్ పెయిడ్ అండి. సోషల్ మీడియాలో కూడా నిజంగా తెలిసిన సోషలిజం అండి, పెయిడ్. మీరు కొంతమంది రిక్రూట్ చేసుకోవటం, మీరు సోషల్ మీడియా పేరుతోటి పోస్టులు పెట్టడం, వాళ్ళు ఒక 100 మందిని రిక్రూట్ చేసుకోవటం, మీడియాతో పోస్టులు పెట్టడం తప్పితే వాలంటరీజం అనేది లేదండి. వేరే సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ సపోజ్ టు బి వాలంటరీ. బేసికలీ మీ అందటం, మీ భావాలు మీరు వ్యక్తం చేయాలనేది అది లేదండి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ పెయిడ్ ప్రాపగేటర్స్. సార్, మామూలుగా ఈ భూమికి శాశ్వత హక్కు చట్టం, అలాగే ఎవరిదైతే భూమి వాళ్ళకి శాశ్వతంగా మీదే హక్కు అనేది ఒక ట్రాన్స్పరెన్సీ తోటి, చాలా క్లారిటీ తోటి భవిష్యత్ తరాలకి ఇయర్స్ టుగెదర్ పర్మనెంట్గా ఈ భూమిపై నితందే హక్కు ఉంది అని సైంటిఫిక్గాను ఎవిడెన్సెస్ తోటి యాజ్ పర్ రికార్డ్స్ పర్ చెప్పడం కోసం మీరు ఒక స్కీమ్ని మీరు చాలా తీసుకున్నారు. అది దానికి మీరే ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్తల్లో కడప జిల్లా ఒంటిమెంట దగ్గర ఏదో ఒక భూమి ఇలాగే ఈ భూమి హక్కుల స్థలం వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది, వేరే వాళ్ళ దగ్గర కొట్టేస్తున్నారని చెప్పి ఒక విమర్శ జరుగుతుంది. ఎలా చూడాలి? అదే నేను చెప్తున్నా, ఒక వర్గం ముఖ్యంగా అడ్వకేట్స్ అది మేము దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది, దేర్ఫోర్ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని వాళ్ళ వర్షన్స్ వాళ్ళు 1 2 3 4 ఇల్లాజికల్గా ఏదో ప్రమోట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. వేరే ఇది 100 దేశాల్లో జరిగినటువంటి చట్టము, జరిగినటువంటి ప్రాక్టీస్ అని, అది కొత్తదేం కాదు, మనకు కొత్త కావచ్చు తప్పితే అని. ఇలా ఎప్పుడైతే మీరు కొంతమంది వ్యతిరేకిస్తున్నారో, తెలియని వాళ్ళు రాజకీయ నాయకులు ఏంటి, ఈ గవర్నమెంట్ చేసే ప్రతిదీ తప్పే, ప్రతిదాన్ని మనం వ్యతిరేకించాలి అనే మౌల్డ్లోనే ఉంటున్నారు తప్పితే దాంట్లో మంచి చెడు ఆలోచించేటటువంటి ఆ శక్తి లేదు వాళ్ళకి, దానిలోకి వెళ్ళి ఎగ్జామిన్ చేసేటటువంటి టైము లేదు. పక్కన ఎవరు అడ్వకేట్ అయితే చెప్తాడు జిందాబాద్ అని వేస్తారు, అంతేగాని అది మంచిగా చెడు అని చూడరండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దీనివల్ల జరిగింది అని ఆపాదించి ప్రచారం చేయటం అనేది ఈ రాజకీయ వ్యవస్థలో ఒక భాగం అయిపోయిందండి. అది ఆ కడపలో జరిగిన దానికి నిన్న డిఎస్పీ ఎవరు క్లారిఫికేషన్ ఇచ్చారు. అసలు అతనికి ఆ భూమి అతని పేరు ఎప్పుడూ లేదని, అతనికి పట్టానే ఇవ్వలేదు.
అతను నాకు అసైన్డ్ పట్టా ఇచ్చారు అని చెప్పి ఎలిగేషన్ చేశాడు, ఆ సూసైడ్ నోట్లో రాశాడంటారు. రికార్డులో అది క్లియర్గా ప్రభుత్వ భూమి అని ఉందండి. ప్లస్ అది అసలు ఎప్పుడు వ్యవసాయం చేసిన భూమి కాదు, అది ప్రభుత్వ భూమి, బీడు పడినటువంటి భూమి. ఈ చనిపోయిన అతను తాగుబోతూ ఏ పని చేయకుండా అప్పులు చేస్తున్నటువంటి బెట్లు ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తి అప్పులతోటి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆపాదించడానికి రకరకాల ఆపాదించదు. ఏదో ఒకటి చెప్తే నాకు కాంపన్సేషన్ వచ్చిందని, ఇదివరకు ఎవరు ఏ చనిపోయినా పలానా కారణం వాళ్ళు చనిపోయారు. డిఎస్పీ పైన కూడా విమర్శలు చేస్తున్నారు కదా, ఈయన పూర్తిగా వైసీపీ కార్యకర్తలు అంటే వాడు అంటున్నారు కదా ఆ డిఎస్పీ. అదేనండి, ఎవరన్నా దాన్ని వాస్తవాలు చెప్తే మేము చెప్పిన దానికి విరుద్ధం కాబట్టి వాళ్ళు పలానా పార్టీ వాళ్ళు అని. ఇది పార్టీలు ప్రభుత్వాలు కాదండి, ఇది ప్రజలకు కావాల్సినటువంటి వ్యవస్థ, 100 దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థ, ఒక సైంటిఫిక్గా 100 దేశాలను నడిపించినటువంటి వ్యవస్థ. దీనిని పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్, నాకు కూడా అప్పుడప్పుడు అడ్వకేట్స్ మెసేజ్లు పెడుతూ ఉంటారు. అంటే అసలు వాళ్ళెవరికీ కూడా ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్స్ ఈ దేశంలో గత 200 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఎట్లా ఇవాల్వ్ అయింది తెలిసింది కాదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా కాదండి, చదువుకోవాలి. అసలు ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్స్ ఎట్లా వచ్చినాయి ఈ దేశంలో, రకరకాల చరిత్ర నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రపంచంలో ఎటువంటి టెన్యూరియల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఏ విధంగా నడిపిస్తున్నారు, అక్కడ 3% కూడా సివిల్ లిటిగేషన్ లేకపోతే భూమి మీద ఇక్కడ 66% లిటిగేషన్ ఎందుకు ఉంది, ఇక్కడ 14% మర్డర్లు ఎందుకు ల్యాండ్ రిలేటెడ్ జరుగుతున్నాయి అంటే ఈ టెన్యూరియల్ సిస్టమ్స్ ఈ వ్యవస్థలో మనకున్నటువంటి పొరపాట్లు ఏంటి, ఈ పొరపాట్లు మనం ఎట్లా కరెక్ట్ చేయాలి, వాళ్ళ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మనం మార్పులు తీసుకొచ్చుకోవాలా అనేది అర్థం చేసుకోవాలంటే దానికి ఎక్స్పర్టైజ్ కావాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది అదే, ఒక ఎక్స్పర్ట్ ఇప్పుడు 1980s నుంచి ఎక్స్పర్ట్స్ దాన్ని స్టడీ చేసి రిపీటెడ్గా ఎన్నో రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ ఆ తర్వాత దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని మన వినోద్ కుమార్ అగర్వాల్, మన యునైటెడ్ స్టేట్ క్యాడర్ అండి, ఆయన ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్లో కమిటీని ఏర్పాటు చేసి చక్కటి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. టైటిలింగ్ ఎట్లా చేయాలా, టైటిలింగ్ సిస్టమ్స్ ఏంటి ప్రపంచంలో 1, 2, 3, 4, ఇందుట్లో మనం ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటిది సిస్టమేటిక్ టైటిలింగ్ అని ఆయన రికమెండ్ చేసిందండి ఆ వ్యవస్థలో. దానికి కావాల్సినటువంటి చట్టాల్లో మార్పులు ఏమి తీసుకురావాలా, రిజిస్ట్రేషన్ చట్టంలో కానీ లేకపోతే ల్యాండ్ మన ట్రాన్స్ఫర్ సిస్టంలో కానీ అది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ సిస్టంలో కానీ వీటన్నిటిలో ఎవిడెన్స్ యాక్ట్లో తీసుకురావాల్సిన మార్పులు ఏంటి, ఆ మార్పులు అన్ని చట్టాలలో నేషనల్ లెవెల్లో తీసుకురావటం ఉత్తమమా, స్టేట్లో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావటం అవసరమా, ఇవన్నీ తరోగా కంప్లీట్ లీగల్ నాలెడ్జ్ తోటి లీగల్ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ లా మినిస్ట్రీని ఇన్వాల్వ్ చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళు మోడల్ యాక్ట్లు తయారు చేయగలిగిందండి. చేసిన తర్వాత ఎవరు చేయకపోతే మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఒక మంచి పని చేయటానికి మన చూసి మిగతా వాడు చేయాలి, కానీ ఎవరు చేయకపోతే మీరు చేయకూడదా, వాడికి అవకాశం ఎందుకు ఇవ్వాలా, వేరే వాడికి మనమే చేయొచ్చు కదా మంచి పని. అది తెలియక 90% దాని మీద బేసిక్ అవగాహన లేదండి ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్ మీద. వీళ్ళకి చట్టాల గురించి చదువుకున్న వాళ్ళకి చాలామందికి కూడా అవగాహన లేదండి. వాళ్ళు చేసేటటువంటి విమర్శలు కొన్ని తెలిసి కూడా ఇది వస్తే మన బిజినెస్ పోతుంది. రియల్ ఎస్టేట్ కాదండి, కేసులు పోతాయి కదా, అడ్వకేట్స్ బిజినెస్ పోతుంది. దీనివల్ల అమ్మో ఇది ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే అసలు కింద ట్రయల్ కోర్ట్స్లో ఇంకా మా కేసులు ఏముంటాయి, మేము ఎట్లా బతుకుతాము. కోర్టులకు చాలామంది వేశారు, ఇప్పటికే కేసులు వేశారు కదా, రద్దు చేయమని వేశారండి. స్టే మన హైకోర్టు ఇచ్చారు, దానికి ఏదో మనం చేయవలసింది చేస్తాం. సరే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవన్నీ వచ్చినాయని చెప్పి స్లో డౌన్ అయింది, కానీ దానికి సమాధానాలు మన దగ్గర ప్రాపర్ ఆన్సర్స్ ఉన్నాయి. లీగల్గా వీ హ్యావ్ అడిక్వేట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. అంటే ఈ భూమికి సంబంధించిన రికార్డ్స్, దాని తాలూకు ప్రీవియస్ చరిత్ర, ఎవరు దానికి హక్కుదారులు, దాని తాలూకు ఇప్పుడు లేటెస్ట్గా ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీని కూడా మీరు ఇన్వైబ్ చేసుకుంటూ ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలి, భూమి హక్కుల శాశ్వత హక్కులు చట్టం పైన ఒక ఉద్దేశంతో మీరు హెడ్గా ఉండి అది నడిపిస్తున్నారు కదా. సో ఈ క్రమంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారా? ఈ 3 రాజధానులు లాగానే అది కూడా కేసుల్లో కోర్టులు నడుస్తుంది. దాంట్లో అసలు అగే ప్రసక్తే లేదండి. దాంట్లో ఒక ప్రీ రిక్విజిట్ ఏంటంటే మనం ఒక సిస్టమేటిక్ టైటిలింగ్లో ముందు టైటిల్ ఇవ్వాలంటే ఒక చక్కటి రికార్డ్, డిస్ప్యూట్
లేనటువంటి రికార్డు తయారు కావాలి. డిస్ప్యూట్ లేని రికార్డు తయారు కావాలంటే ముందు మీరు సర్వే చేయాలండి. రీసర్వే ప్రాసెస్లో ఉన్నాం. రీసర్వే అయిపోయిన తర్వాత ఫేజ్డ్ మేనర్లో విలేజెస్ ఒక్కొక్క విలేజ్ డిక్లేర్ చేసుకుంటూ వెళ్తారు టైటిలింగ్. దానికి టైం పడుతుంది. మన రీసర్వేలో ఇప్పటివరకు 6,000 గ్రామాలే రీసర్వే పూర్తయిందండి. బ్యాలెన్స్ గ్రామాలు ఎందుకు అంటే దాదాపు గత నెల రోజుల నుంచి ఈ ఎలక్షన్ డ్యూటీస్కి ఎంటైర్ మిషనరీని ఉపయోగించడం వల్ల టెంపరీగా దానికి హాల్ట్ అయిపోయింది. ఇప్పటికి 6,000 గ్రామాలు పూర్తి అయిపోయినాయి. సరే ఇప్పుడు పట్టాలు కూడా పంచలేము, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 4,000 గ్రామాలు పంచారు, కానీ ఇంకో 2,000 గ్రామాలు పంచవలసిన రెడీగా ఉన్నాయి. అయినా కోడ్ వల్ల ఎనీ బెనిఫిట్ అండి. ఎందుకంటే దీని మీద పట్టాదారు పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంది కాబట్టి పంచకూడదండి అది. సో తప్పనిసరిగా ఎలక్షన్లు అయిన తర్వాత పంచుతారు ఈ 2,000 గ్రామాలు కూడా. బ్యాలెన్స్ ఇంకొక మహా అయితే 7-8 నెలల్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా 13,500 గ్రామాలు. మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మొత్తం 17,000 చిల్లర గ్రామాల్లో మనకి డ్రోన్ సర్వే పూర్తి అయిపోయిందండి అన్ని గ్రామాలకి 100%.